బైబిల్లో చూసినట్లయితే మరి 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీని మనం చూస్తాం. ఎన్ని సంవత్సరాలు? ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, నెలలు కాదు, 12 సంవత్సరాలతో బాధపడుతుందట. ఇంకా తనకు ఆరోగ్యం ఏముంటుంది? తన శరీరంలో శక్తి ఏముంటుందండి? బలం ఏముంటుంది? సమస్తము కోల్పోయింది. అయితే చిట్ట చివరికి ఒక తీర్మానం తీసుకుంది. ప్రభు ఈ ప్రాంతానికి వస్తూ ఉన్నాడు, బోధకుడి ప్రాంతానికి వస్తున్నాడు కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని నేను ముట్టుకుంటే చాలు, ఆయన వస్త్రపు చెంగునైనా నేను ముట్టుకుంటే చాలు అని తీర్మానము తీసుకొని ధైర్యముతో అడుగులు ముందుకు వేసింది. ఆ ధైర్యమే, ఆ తీర్మానమే తన జీవితంలో గొప్ప స్వస్థతను కలుగచేసింది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో స్త్రీలు బయటకు రావడమే అంతంత మాత్రము. ధైర్యంగా సమాజంలో తిరిగే రోజులు కావవి. కానీ ఒక రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ బయటకు రావడం అంటే అస్సలు సాధ్యపడేది కాదు. కానీ తను తీసుకున్న చొరవ, తను తీసుకున్న నిర్ణయమే తనని మరల నిలబెట్టింది. హల్లెలూయా.